హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సైదులు సీనియర్ ఏడిబిటి ఎగ్జిక్యూటివ్ నల్గొండ. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ న్యూస్. ఈ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో మీకు సుపరిచితమే. మరొకసారి కూడా నేను తెలియజేస్తాను. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతి యువకులకు దేశ రాష్ట్ర జిల్లాల నలుమూలల నుండి ఉద్యోగ సమాచారం సేకరించి మీకు తెలియజేయటమే. తద్వారా ఈ సమాచారం యొక్క విలువను తెలుసుకొని మీరు ఉద్యోగాలకి అప్లై చేసుకొని ఉద్యోగాలు సాధించి మీ బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటారని మేము సంతోషిస్తున్నాము. సో మీకు మా యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కనుక ప్లీజ్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు ఉద్యోగ సమాచారాన్ని తెలియజేస్తాము. అది ప్రభుత్వ ప్రైవేట్ రంగాల నుంచి కూడా మీకు వస్తుంది. సో మీ అర్హతకు తగ్గ మీకు ఇష్టమైనటువంటి లేదా మీకు నచ్చినటువంటి ఉద్యోగాన్ని ఎంచుకొని మీ బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఒక ముఖ్యమైన ఉద్యోగ సమాచారాన్ని తీసుకొచ్చారు మీకు. ఇది చాలా అంటే యూజ్ఫుల్గా ఉంటుంది అందరికీ. అది ఒకసారి మీకు తెలియజేస్తాను. భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థ అగ్నివీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో త్రివిధ దళాలు ఉంటాయి: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ త్రివిధ దళాలలో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. మనకి రిక్రూట్మెంట్ డేట్ వచ్చేసి 9 మార్చ్ 2025 నుండి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటున్నారు. కావున మీరు ఈరోజే ప్రిపేర్ అయ్యి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మీకు వివరాలు నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఈ అగ్నివీర్ వ్యవస్థలో మూడు విభాగాలుగా ఉంది కదా: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో దీనికి సంబంధించిన అర్హతలు ఏమిటి, విద్యా ప్రమాణాలు ఏమిటి, కండిషన్స్ ఏమిటి, శాలరీ ఎలా ఉంటుంది, మనం ఎన్ని సంవత్సరాలు చేయాలి ఉద్యోగ అనంతరం మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఇక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అలాగే ఈ అగ్నివీర్ వ్యవస్థలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ ఏంటంటే ఏజ్ ఎట్లా ఉండాలంటే 17 సంవత్సరాల 6 నెలలు, అంటే 17 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. బాగా గుర్తుంచుకోండి, 17 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల 6 నెలలు కంప్లీట్ అయిన వాళ్ళు, 21 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి అర్హులు. ఇంకా మనకి దీనికి సంబంధించి 10th ఇంటర్ పాస్ అయి ఉండాలి. లేదా అంటే టెక్నికల్ సైడ్ వచ్చేసి పాలిటెక్నిక్, వొకేషనల్ సైడు, దాంట్లో కూడా మనకి ఇంజనీరింగు, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినవి, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. కావున దానికి సంబంధించిన విషయము, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన అర్హతలు ఏమున్నాయి, ఏ ఉద్యోగానికి ఎంత అర్హత ఉండాలి అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. కావున ఈ వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి చూడండి ప్లీజ్. ఇక మనకి అర్హతకు సంబంధించి చెప్పాను కదా, 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉండాలి. 10th, 12th, టెక్నికల్ అండ్ పాలిటెక్నికల్ మరియు వొకేషనల్ సైడు మీరు ఉత్తీర్ణత ఉండాలి. మేజర్గా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ సబ్జెక్టులు మనం ఏదైతే తీసుకుంటున్నామో, టెక్నికల్ సైడ్ తీసుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ 50% అబౌవ్ పాస్ మార్కులు ఉండాలి. అలాగే నాన్ టెక్నికల్ సైడ్ తీసుకుంటే అంటే ఆర్మీ, ఇటు మనకి నేవీ సైడ్ తీసుకుంటే 10th ఇంటరు 50% మార్క్స్తో ఉత్తీర్ణత ఉండాలి. ఇక మనము జాబు ఎలా అప్లై చేసుకోవాలి, మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకున్నాము. నెక్స్ట్ మనకి శాలరీ ఎలా ఉంటుంది, ఈ జాబుకు సంబంధించిన శాలరీ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాబ్ రాగానే ఫస్ట్ మంత్లో మనకి 30,000 శాలరీ ఉంటుంది. ఇది
1 ఇయర్ వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో జాబ్ మనము సెలెక్ట్ అయిన సెకండ్ ఇయర్లో 33,000 రూపాయలు ఉంటుంది, 33,000 ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేసి 38,500 ఉంటుంది. ఓకే, ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 ఉంటుంది. ఓవరాల్గా మనము ఈ 4 సంవత్సరాలలో లాస్ట్లో 40,000 శాలరీతో మనము నిష్క్రమిస్తాము. సో ఈ జాబ్ ఇలా ఉంటే, ఈ జాబ్ చేసుకుంటూ ఉండగా మనకు అయ్యే బెనిఫిట్స్ ఏంటంటే, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ 4 ఇయర్స్ మన జాబ్ పీరియడ్లో 48 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే వైద్య సదుపాయాలు మొత్తం ఫ్రీగా ఉంటాయి. మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ అందరికి కూడా వైద్య సదుపాయాలు ఫ్రీగా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సంవత్సరం మొత్తం మీదలో 1 ఇయర్ మొత్తం మీదలో 30 లీవ్స్ ఇస్తారు, 30 లీవ్స్ ఇస్తారు. సో మనకి ఇవే బెనిఫిట్స్. ఇక మనము 4 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అవ్వాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత మనము వేరే జాబ్స్ వెతుక్కోవచ్చు, లేదా ఎగ్జామ్కి సంబంధించిన జాబ్స్ వెతుక్కోవచ్చు. ఇంకా చదువుకునే వాళ్ళు ఉంటే కూడా ఎడ్యుకేషన్ అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇవి బెనిఫిట్స్. ఇక మనకి కావాల్సింది ఏంటంటే, ఎంపిక ఎట్లా ఉంటుంది, ఈ జాబ్ యొక్క ఎంపిక ఎలా ఉంటుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. మీరు అప్లై చేసుకోగానే మీకు ఒక ప్లేసు, ఎగ్జామ్ డేటు, హాల్ టికెట్ సంబంధించిన అన్నీ వస్తాయి. దాంట్లో మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు పోలీసు లేదంటే ఇంకా ఆర్మీ వేరే సంబంధించిన వెళ్ళిన మన ఫ్రెండ్స్ అందరికీ తెలిసి ఉంటుంది ఫిజికల్ టెస్ట్ గురించి. కాకుంటే మనకి కానిస్టేబుల్కి సంబంధించో, ఎస్ఐకి సంబంధించో, పీసీకి సంబంధించి ఉన్నంత కఠినంగా అయితే ఈ ఫిజికల్ టెస్ట్లు ఉండవు. సో చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. కనుక మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆ ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన వివరాలు నేను తెలియజేస్తాను, మీరు కొద్దిగా శ్రద్ధగా వినండి. ఇకపోతే థర్డ్ వన్ మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తారు, ఫిట్ అని తేలితేనే జాబ్ ఇస్తారు. మనకు కావాల్సింది ఎంట్రన్స్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్. ఓకే, ఇవి మనకి ఈ జాబ్కి సంబంధించిన వివరాలు. ఇక ఆర్మీకి సంబంధించినవి, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాదు, ఆర్మీకి సంబంధించినవి ఫిజికల్కి సంబంధించినవి ఏమేమి ఉంటాయంటే, ఫిజికల్ టెస్ట్కి సంబంధించినవి పురుషులు ఫస్ట్ ఆఫ్ ఆల్ 166 సెంటీమీటర్స్ ఉండాలి, స్త్రీలు 162 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, ఇక ఫిజికల్ టెస్ట్లో ఏముంటాయంటే, ఆర్మీకి సంబంధించి రన్నింగ్ ఉంటుంది, బీమ్ పుల్లప్స్ ఉంటాయి. ఇంకొకటి 9 అడుగుల గుంతని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత జిగ్జాగ్ బ్యాలెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ 3 కంపల్సరీగా ఉంటాయి. ఒకటి రన్నింగు, 2 9 అడుగుల గుంత, మూడవది జిగ్జాగ్ బ్యాలెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవి ఆర్మీకి సంబంధించినవి. ఇక లేడీస్కి అయితే రన్నింగు ఉంటుంది, ప్లస్ 10 అడుగుల లాంగ్ జంప్ ఉంటుంది, 3 అడుగుల హై జంప్ ఉంటుంది. లేడీస్కి అయితే ఈ 3 అయితే ఉన్నాయి. సో పెద్ద ప్రాబ్లమే కాదు, ఫిజికల్ టెస్ట్ చాలా ఈజీ, మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఇకపోతే నేవీకి సంబంధించి ఫిజికల్ టెస్ట్లు ఏముంటాయంటే, స్క్వాట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఉటక్ బటక్ అనేది ఉంటుంది. అవి 2 చూడండి. మీకు ఒకవేళ ఉటక్ బటక్ స్క్వాట్స్ అంటే ఏంటో తెలియాలంటే యూట్యూబ్లో కొట్టండి, మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తాయి. ఓకే, తర్వాత మొకాల్ బెంచ్ సిటప్స్ ఉంటాయి, అవి 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. మీరు పూర్తి వివరాలు యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. ఓకేనా. సో ఇవి నేవీకి సంబంధించి ఇవి ఉన్నాయి.
తర్వాత ఎయిర్ ఫోర్స్ సంబంధించి అంత టెక్నికల్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్లో అప్లై చేసుకున్న వాళ్ళు టెక్నికల్ సైడ్ ఉంటారు. సో వీళ్ళకి ఇవి ఫిజికల్ టెస్ట్ ఏముండదు. కావున మీరు ఒకసారి యూట్యూబ్ ఛానళ్ళలో వెతికితే మీకు ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. కావున మీకు ఇంకా ఈ ఉద్యోగాలపై పూర్తి సమాచారం కావాలంటే 9వ తారీఖు 3వ నెల 2025న V6 వెలుగు పేపర్లో ఈ జాబ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రచురించడం జరిగింది. మీరు గూగుల్లోకి వెళ్ళి V6 వెలుగు పేపర్ అని కొట్టండి, మీకు ఓపెన్ అవుతుంది పేపర్. అందులో మీకు సెకండ్ పేజీలో మీకు ఈ పూర్తి వివరాలు ఉంటాయి. సో మీకు ఈ ఫిజికల్ టెస్ట్కు సంబంధించిన రన్నింగు ఎన్ని నిమిషాల్లో ఎంత చేయాలి, ఈ లాంగ్ జంప్ ఎంత చేయాలి, హై జంప్ ఎంత చేయాలి, ఆ తర్వాత వచ్చేసి బీమ్ పుల్అప్స్ ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఇవన్నీ పూర్తి వివరాలు ఉన్నాయి. కావున మీరు ఈ పూర్తి సమాచారాన్ని ఆ పేపర్లో చూడొచ్చు. ఇక మనకి నెక్స్ట్ వీడియో సంబంధించి ఈ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి లాంగ్ జంప్ ఎంత ఉంటుంది, హై జంప్ ఎంత ఉంటుంది, తర్వాత ఈ పుల్అప్స్ ఏంటి, లేకపోతే రన్నింగ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది, సో ఇవన్నీ నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ప్లీజ్ దయచేసి ఇలాంటి వీడియోలో అప్లోడ్ చేయడం కోసం నాకు జర సపోర్ట్గా ఉండండి. మీకు ప్రతిరోజు నేను ఉద్యోగ సమాచారం ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభదినం.